నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం గలతీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం బైబిల్ నుండి 3వ వాక్యం నుండి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగునుగాక. ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి యుగాయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనిను. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే తండ్రి చిత్త ప్రకారం యేసుక్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి, దుష్టత్వంలో నుంచి, దుష్టకాలంలో నుంచి మనలను విడిపించవలనని మన పాపం నిమిత్తం మనం అనుభవించవలసిన శిక్ష ఆయన తప్పించి ఆ శిక్ష ఆయన అనుభవిస్తూ మనల్ని దుష్టత్వంలో నుంచి విడుదల చేస్తూ మనల్ని కాపాడటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకొని ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన రక్తం చివరి వరకు ఆయన చిందించటానికి ఆయన అప్పగించుకున్నాడు. ఈ దుష్టకాలం అనంటే ఈ దుష్టకాలంలో ఈ సాతాను మనుషుల్లో రకరకాల ఆశలు, రకరకాల కోరికలు, భయంకరమైనటువంటి పాపాలు, పాపపు ఆలోచనలు సృష్టించి మనసులో కలుగజేసి ఈ రోజున మనిషిని పెడదావలో నడిపించడానికి సాతాను మనసులో అది ప్రతి ఒక్కరి మనసులో కలుగజేస్తూ దేవునికి దూరం చేస్తూ దేవునికి రావాల్సిన మహిమ రాకుండా మనుషుని పెడదావలో నడిపిస్తూ ఉంది. దుష్టకాలంలో నడిపిస్తుంది. మనుషుని అపవిత్రమైన చీకటి కార్యాలలోనికి తీసుకుని వెళ్తుంది. భయంకరమైన పాపాలు చేపిస్తుంది. వ్యభిచారం చేపిస్తుంది, సిగరెట్ దాపిస్తుంది, సారాయి దాపిస్తుంది, జోదం ఆడిస్తుంది. ఈ భయంకరమైనటువంటి పాపాలలోనికి, దుష్టకాలంలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. ఎందుకంటే ఇది దుష్టకాలం. ఈ దుష్టకాలంలో మనుషుడు ఈ దుష్టభిప్రాయాల్లో పడిపోయి అపవిత్రమైన ఆలోచనలకి, అపవిత్రమైన కోరికలకి లోనై ఈరోజు మనుషుడు సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుంటున్నాడు. కనుక ఈ దుష్టకాలం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే తండ్రి చిత్తాన్ని గుర్తెరిగి మన పాపముల నిమిత్తం తను తాను ఏం చేశాడయ్యా అంటే అప్పగించుకున్నాడు. ఆయన గెత్సేమనే తోటలో ఆయన్ని సిలువ వేయటానికి తీసుకొని వచ్చారు. గొలుసులతో బంధించారు. ఆయన్ని కొరడాలతో కొట్టారు. ముళ్ళ కిరీటం పెట్టారు. ఒళ్ళుతో ఆ ముళ్ళ కిరీటంపై తల మీద కొట్టారు. ఆయన నడినెత్తి నుంచి అరికాల వరకు రక్తం ముద్దగా ఆయన మార్చబడ్డాడు. ఆయన మీద సిలువ మోపి, బరువైన సిలువ మోపి గొలగొతా కొండపైకి యెరూషలేము పురవీధులన్నీ తిప్పి ఆయన గొలగొతా కొండపైకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ బరువైన సిలువ 3 మెళకులతో ఆయన్ని ఆ సిలువలో బంధించి ఆ విధంగా యేసుక్రీస్తుని చంపేయడానికి ప్రయత్నించారు, చేశారు. వాళ్ళు
యేసుక్రీస్తు ఎందుకు ఆ విధంగా అప్పగించుకున్నాడు అని అంటే, ఈ శిక్ష మానవుడుగా ఉన్న ప్రతి మనుషుడు దుష్టకాలంలో నుంచి విడుదల పొందాలంటే నేను మరణించాలి. స్తోత్రం కలుగును గాక. నేను చేసిన త్యాగం ద్వారా మనుషుడు పవిత్రుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. నా పవిత్రమైన రక్తము చేత ఈరోజు మనుషుల్ని నేను కొనుక్కుంటున్నాను. చబలబడి గట్టిగా స్తోత్రం చెబుదాం. మనుషుడు దుష్టకాలంలో ఉన్నాడు, భయంకరమైన పాపాలలో వాడు కొనసాగుతున్నాడు, నడుస్తున్నాడు, నిలబడుతున్నాడు. కనుక ఈ పాపిని పాపం నుంచి విడుదల చేసి ఈ మానవానికి పవిత్రతని కలుగు చేసి పవిత్రమైనటువంటి జీవితాన్ని వస్త్రం వల్ల ఆయన ధరింపజేసి ఆయన వెలుగులో నడిపించి పరమందు ఆయన రాజ్యంలో సింహాసనంలో ఈ యొక్క మానవుడిని ఆయన రక్తము చేత కొనున్నటువంటి బిడ్డని, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడిన మనలను ఆయన సింహాసనంలో కూర్చోబెట్టాలని ఒక ఉన్నతమైన ఆలోచన గలవాడై యేసుక్రీస్తు ఈ భూలోకంలో మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఒక్కసారి గట్టిగా చప్పడగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈ దుష్టకాలములో అనేకుల ద్వారా నీకు భయంకరమైన మరణం వచ్చేస్తూ ఉంది. ఏదైనా చోట్లో అవ్వ ఆదాము సరదాగా ఉన్నటువంటి దినాలు, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారు నడుస్తున్న దినాలు, వారికి పాపం ఎరగకుండా ఆ యొక్క ఏదైనా తోటలో సరదాగా సంతోషంగా ప్రతి ఫలాలు తింటూ దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని అనుసరిస్తూ వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా అమాంతంగా దుష్టుడు చెప్పినటువంటి మాటల వల్ల వాళ్ళ మనస్సును మార్చుకొని తినొద్దు అన్న పండు తిని వాళ్ళకున్న మహిమను కోల్పోయారు. బాగా గమనించండి. ఆలోచన చెప్పాడు ఎవరు? దుష్టుడు. ఏమని ఆలోచన చెప్పాడు? మీరు దేవతలు అవుతారు, దేవుడితో సమానులు అవుతారు. ఈరోజు నేను చూపిస్తున్న ఈ రమ్యమైన పండును తింటే నీవు ఏమవుతావు అంటే దేవత అవుతావు, దేవుళ్ళు అయిపోతారు. మీరంతా మామూలు కాదు. అనవసరంగా ఈ పళ్ళాలు తిని అక్కడక్కడ ఉంటున్నారు మీరు. కాబట్టి దేవుళ్ళు అవ్వాలి, మీరు దేవతలు అవ్వాలి. అందుకని దేవుడు ఈ ఫలాన్ని తిన్న రోజు నువ్వు చనిపోతావు అన్నాడు. తిని చూడు అనగానే ఆలోచనలో పడ్డారు. అలాగే వాళ్ళు ఆ ఫలాలు తీసుకొని తిన్నారు. తిని చూస్తే చచ్చిపోలేదు, వాళ్ళు అలాగే బ్రతుకున్నారు. కానీ వారు శరీరం అందు చనిపోలేదు, కానీ ఆత్మ విషయంలో, మహిమ విషయంలో వాళ్ళు చనిపోయారు, మహిమను పోగొట్టుకున్నారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆ యొక్క జీవితాన్ని కోల్పోయారు. దేవుని తోటలో నివసించే ఆ భాగ్యాన్ని కోల్పోయారు. దేవుడు వారికి ఇచ్చిన ఫలాలు తినే అర్హత కోల్పోయారు. ఆ తోటలోంచి వారు పారిపోయారు. నా ప్రియమైన సహోదరులరా, ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు గమనించాలి. ఆదాముతో మాట్లాడిన దుష్టుడు ఈ రోజున వాని ద్వారా వచ్చింది ఏంటంటే మరణం. ఏమొచ్చింది? మరణం. అందుకని దైవజనులో ఒక చక్కని పాట రాశాడు. మృతి వచ్చని ఒకని నుండి కృప వచ్చని నీలో నుండి, మృతి వచ్చని ఒకని నుండి, ఆమేన్, కృప వచ్చని నీలో నుండి, కృషి లేక నీ కృప రక్షించెను, కృషి లేక నీ కృప రక్షించెను, కృతజ్ఞతార్పణలర్పింతును. చప్పట్లు గట్టిగా. కృతజ్ఞతార్పణలర్పింతును. వందనము నీకే నా వందనము. చప్పట్లు.
మృతి వచ్చనే వగని నుండి, కృప వచ్చనే నీలో నుండి. మృతి వచ్చనే వగని నుండి, కృప వచ్చనే నీలో నుండి. కృషి లేక నీ కృప రక్షించెను, కృషి లేక నీ కృప రక్షించెను. కృతజ్ఞతార్పణలర్పింతును, కృతజ్ఞతార్పణలర్పింతును. ఆమేన్. వందనము నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము. చప్పట్లు. వర్ణన కందని నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. చప్పట్లు కొట్టండి గట్టిగా. తండ్రి అయిన దేవునికే, కుమారుడైన ఆమేన్. తండ్రి అయిన దేవునికే, కుమారుడైన దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే వందనం, వందనం, వందనము, వందనం, వందనం, వందనము, వందనము నీకే నా వందనము. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. వందనము నీకే నా వందనము. హల్లెలూయా. అందరూ చేతులెత్తి గట్టిగా చెబుదాం. ఒకని ద్వారా మృతి, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి కృప దొరికింది. చప్పడబడి గట్టిగా స్తోత్రం చెబుదాం. మన పాపాల నిమిత్తమై ఈ దుష్టకాలంలో నుంచి మనల్ని తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చిత్త ప్రకారం తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకొని ప్రతి ఒక్కరి కొరకు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాని కోసం ఆయన రక్తాన్ని చివరబొట్టు వరకు చిందించిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడో మానవాళి కోసం ప్రాణత్యాగం చేసిన వారు లేరు. వారి యొక్క ఒకవేళ ఎవరైనా ప్రాణాన్ని త్యాగం చేసినా వారి త్యాగం ద్వారా మనుషుడు పాపంలోంచి విమోచించబడలేడు. ఈరోజు పాపంలోంచి విమోచించబడాలంటే పాపం లేని రక్తం చిందించబడాలి. ఆ రక్తాన్ని చిందించిన వాడు ఉన్నాడండి ఈ ప్రపంచంలో. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆయన జన్మ కర్మ పాపాలు లేనివాడు. హల్లెలూయా. ఆచరణ బ్రహ్మచారి. హల్లెలూయా. పవిత్రమైన రక్తాన్ని ప్రపంచంలో ప్రతి మానవాళి కోసం ఆయన చివరి రక్తబొట్టు వరకు చిందించి మనుషుని స్వతంత్రునిగా చేశాడు. ఈరోజు సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల చేశాడు. మనుషుని పవిత్రునిగా మార్చాడు. సాతానుకున్న తలంపులు, సాతానులో ఉన్నటువంటి ఆలోచనలు, సాతానుకున్నటువంటి ఉద్దేశాలు సమస్తాన్ని ఆయన సిలువలో పతనం చేసి మానవానికి సమృద్ధి అయినటువంటి రక్షణ కలుగు చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆమేన్. అందుకనే ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎన్ని కార్యక్రమాలు, దుష్ట కార్యక్రమాలు చేస్తూ ఉన్నా, బైబిల్ కాల్చివేస్తున్నా, చర్చిలు పడేస్తున్నా,
క్రైస్తవులే లేకుండా చేయాలని అనేకమైన ఉద్దేశాలు కలిగి ఈరోజు ప్రపంచం మీద ఆ సాతానులాగా అనేక మంది మనుషులు లెగుస్తూ ఉన్నా వారందరి ఎదుట క్రైస్తవులను దేవుడు లేపుతూనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులను దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషుని దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి మానవాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి చేతి పనులు ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. దేవుడు ఈరోజు మనుషుణ్ణి అనగా ఆయన రక్తంలో కడగబడి దుష్టకాలం నుంచి తప్పించబడ్డామన్న సంగతి గుర్తెరిగిన ప్రతి బిడ్డని తలగా చేసిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈరోజు నిన్ను తలగా మార్చిన దేవుడు, ఈరోజు నీ బిడ్డలను తలగా హెచ్చించిన దేవుడు, ఈరోజు నీ కుటుంబాన్ని హెచ్చించిన దేవుడు. ఎవరైతే నిన్ను చిన్నచూపు చూశారో వారి ఎదుట దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. అన్న నేను ఒక సాక్ష్యం చెప్తానని చెప్పమని. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని మా యొక్క కులస్తులు, మా కుటుంబీకులు అనేక మంది చిన్నచూపు చూశారు. ఆస్తిలో కూడా మరి నాకు రావాల్సింది కూడా ఇవ్వకుండా నాకు వ్యతిరేకులుగా మార్చబడ్డారు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ఒక్క చిల్లుగా కూడా ఇయ్యం, ఆయన్ని దూషించు, మరలా మేము చెప్పినట్లు నడిస్తేనే నీకు ఆస్తిలో పంపకాలు పంచుతాం, లేకపోతే లేదు, అడుక్కు తినటమే అని చెప్పి అన్నారు. అదే కాకుండా చిన్న చూపు చూస్తున్నారు, బైబిల్ తీసుకుని ప్రార్థనకు వెళ్తుంటే అని వాళ్ళు నాకు తెలియపరిచాడు. మరి నీవేమనుకున్నావని. వాళ్ళు చిన్న చూపు చూసినా పెద్ద చూపు చూసినా నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. ఒకప్పుడు నేను ఆరాధించినటువంటి దేవుళ్ళుగా ఉన్న వాళ్ళంతా కూడా వ్యర్థులు. ఎందుకనంటే వాళ్ళు రాళ్ళు, చెట్లు, పొట్లు అయితే వాటి ద్వారా మనకు ప్రయోజనం లేదు. అయితే నాతో మాట్లాడే దేవుడు కావాలి, నన్ను ఆయన మోక్షంలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. నేను గుర్తెరిగిన యేసుక్రీస్తు మరణాన్ని గురించి నేను గుర్తుపట్టాను. ఆయన చెప్పిన ప్రతి విధమైన మంచి మాటలు నేను విన్నాను. ఆయనలో ఉన్న పవిత్రతను నేను గుర్తుపట్టాను. ఆయన చెప్పిన ప్రతి మాట నా హృదయంలో దాచుకున్నాను. చప్పట్లు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాను. వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, ఆస్తి ఇవ్వకపోయినా నా ఆస్తి ప్రభువైన యేసుక్రీస్తే. చప్పట్లు. ఆమేన్. ఒకవేళ ఆస్తి లేకపోయినా పర్వాలేదు. బైబిల్లో యోబు అన్నాడు, అయ్యా నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు నన్ను దీవించినా దీవించకపోయినా బాగుపరిచిపోయినా ఆయన దేవుడే దేవుడు. స్తోత్రం కలుగును గాక, ఆయనకి స్తోత్రం కలుగును గాక అన్న మాట నన్ను గట్టిగా పట్టుకుందండి. నాకు కులంలో పాలు పంపులు ఇవ్వకపోయినా, నా పిల్లలకి వివాహం అవటానికి వాళ్ళు సహకరించకపోయినా, ఆస్తిలో పాలు పంపులు ఇవ్వకపోయినా నా దేవుడే నాకు ఆస్తి. స్తోత్రం కలుగును గాక. నా దేవుడే నాకు ఆస్తి. హల్లెలూయా. నా దేవుడే నాకు ఐశ్వర్యం. హల్లెలూయా. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా అని ఆయన సాక్ష్యం చెప్పాడు. అయితే కన్నీళ్లు పెట్టాడు. ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు అని అడిగితే, యేసుక్రీస్తు ఆయన అనుభవించినటువంటి శిలువ మరణం, ఆయన చిందించిన రక్తం, ఆయన గాయాలు, ఆయన గాయపరచబడిన దేహం, ముళ్ళ కిరీటధారిగా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను దర్శనం చూశాను. ఆయన నా కోసం మరణమయ్యాడని చెప్పాడు. కనుక ఆయన మరణాన్ని తలుస్తేనే నా కళ్ళ నిండా గిర్రని నీళ్లు తిరుగుతాయి అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఒక నెల తర్వాత మరలా కలిశాడు. మళ్ళా కలిసి ఆయన చెప్తున్నమాట, ఏమండి నేను యేసుక్రీస్తుని ఒకే పట్టు మీద పట్టుకొని ఉన్నందువల్ల మా నాన్నకి లారీ యాక్సిడెంట్ జరిగింది. లారీ యాక్సిడెంట్ జరిగితే 2 కాళ్ళు ఇరిగినాయి, మాంసంలో ఉన్నాడు. నన్ను పిలిపించమని మా తమ్ముడి చేత చెప్తే
మరి నేను వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడేలయ్యా, నువ్వు ఎట్టన్నా పో, నీ ఆస్తి ఇదిగో అని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన ఆస్తి ఆయన చేతుల్లో పెట్టాడట. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయనకి 3 ఎకరాల పొలం, 2 ఇళ్ళు, ఒక చిన్న ఫ్యాక్టరీ, కొంత డబ్బు వాళ్ళ నాన్న ఇచ్చాడు. అవి పట్టుకున్న రోజు గడగడలాడిపోయినాయండి నా 2 చేతులు. ఎందుకంటే నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నా పట్ల నిలబడ్డాడు, నాకు రావాల్సింది నాకు ఇచ్చాడు. కాబట్టి ఒకరోజు ప్రార్థన పెట్టుకుంటానండి, ప్రార్థనకు రావాలని చెప్పి అన్నాడు. సరే పెట్టు అట్లాగే అని చెప్పి పెట్టాడు. ఆ రోజు నేను వెళ్ళిన రోజు ఇట్లాగే జనం అంతా వచ్చారు, చక్కగా కూర్చున్నారు. ఓ పాట పాడతానండి అన్నాడు, పాడమన్నాను. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, అందరు గట్టిగా చెప్పాలి. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన రంభడించిన పండవో, కలవలపడి కొండల వైపు కన్నులే చూడునా. చప్పట్లు. సర్వకృపానిధి సంపదలగనివి, సర్వకృపానిధి సంపదలగనివి, సకలము చేయగలని ప్రేమ కన్నులెత్తి చూచెదా. కలవరపడి చప్పట్లు, కలవరపడి కొండల వైపు నా కొండల వైపు నా కన్నులెత్తి ప్రభువుతో నేను కుమిలదన్నా, ప్రభువుతో నేను కుమిలదన్నా, ప్రభువుతో నేను కుమిలదన్నా. నీవు నాకుండగా భాష బదల తిరుగు కత్తుల బాబా భాష. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవో, వెంబడించిన బండవు, వెంబడించిన
వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు. చెప్పగలిగా వెంబడించిన వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు. హల్లెలూయా. చక్కగా పాడాడు, అందరూ చూశారు. ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే ఆయన బైబిల్ పట్టుకుని వస్తున్నప్పుడు ఊసారో వాళ్ళంతా కూడా నిజంగా వీళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ద్వారా అనేక మంది ప్రభు సన్నిధికి వచ్చారు, ప్రభు సన్నిధిలో వారు జీవిస్తున్నారు, ప్రభుని అంగీకరించారు. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు నీ కోసం ఆయన రక్తాన్ని చిందించాడన్న సంగతి గుర్తుంచుకోవాలి. దుష్టుడు అనేకమైన ఆలోచనలు చెబుతూ ఉంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీకేం సాధించావు? యేసు ప్రభుని నమ్ముకున్నావు, బైబిల్ కొనుక్కున్నావు, నీకు ఏమి సాధించావు? ఏమి ఇచ్చాడు నీకు? ఇల్లు ఇచ్చాడా, వాకిలు ఇచ్చాడా, వస్తువు ఇచ్చాడా, వాహనం ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, వెండి ఇచ్చాడా, ధనం ఇచ్చాడా అని సాతాను అనేక రకాలుగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక్కసారి నా కళ్ళకి మొక్కు, నీకు అన్నీ ఇస్తానంటాడు. ఏమంటాడు? నా కళ్ళకి మొక్కు, నీకు అన్నీ ఇస్తాను. యేసు ప్రభుని ఏమన్నాడు? నా కళ్ళకి మొక్కమన్నాడు. ఈ లోకరాజ్యాలన్నీ ఇస్తానన్నాడు యేసు ప్రభుని. అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక అని ప్రేరేపించాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటే, సాతానా, దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదన్న సంగతి నీకు తెలీదా? నీవు నా యొద్ద నుంచి తొలగిపో అని ఆయన గర్దించినప్పుడు ఆ బెత్తరోడు ఏమైపోయాడు? పాలిపోయాడు. స్తోత్రం కలుగును గాక. చప్పట్ల కొట్టు గట్టిగా ఆమేన్. ఈ రాత్రి నీ జీవితంలో అనేక మంది నిన్ను ప్రేరేపించుండొచ్చు, నీ బంధువులు ప్రేరేపించవచ్చు, నీ యొక్క స్నేహితులు ప్రేరేపించవచ్చు. మందిరానికి వెళ్ళడం ద్వారా నీవు ఏమి సాధించావు? నీ పిల్లలు పాస్ అయ్యారా? 10th క్లాస్ పాస్ అయ్యారా? మరి లేకపోతే నీ యొక్క పిల్లలు ఒక ఉన్నతమైన ఉద్యోగాలు కలిగి ఉన్నారా? నీ భర్త మారాడా? నీ పిల్లలు మారారా? నీ కుటుంబీకులు మారారా? నీకు గెడ్డలు కరిగినాయా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా? అని అనేక రకాలుగా సాతాను ప్రేరేపించినప్పుడు నువ్వు అనాలి ఒకే ఒక మాట, నాకు ప్రభు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చప్పడగొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని నువ్వు బిగుచుకొని ఏదో బొమ్మలాగా బిగుచుకుపోయి రైల్లాగా నేను ప్రార్థనకు రాను అని అనకూడదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు రాను అని అంటావో దానికి ఓట్లు ఎక్కువ పడ్డట్టు. ఓహో, ఇది నా మనిషి అయిపోయిందని ఇక మేడ మీద కూర్చుంది, మేడ మీద నుంచి గుండెలోకి వచ్చింది, గుండెలో చిన్నగా ఒక స్థానం సంపాదించుకునింది. ఇక అక్కడి నుంచి నిన్ను ఒక భ్రష్టుడుగా చేసేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? మన కోసం మనం అనుభవించాల్సిన శిక్ష, దుష్టుల్లో నుంచి, దుష్ట కాలంలోంచి, దుష్టుని చేతుల్లో నుంచి మనం విడుదల చేశాడు. పాపపు ఊపిలోంచి విడుదల చేశాడు. పాపపు చీకటిలో నుంచి మనం విడుదల చేశాడు. విడుదల చేసిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ప్రపంచంతో ఆయన సవాల్ చేస్తున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాల్ చేసిన నామం ఈ ప్రపంచంలో ఉంది అనంటే అది ఏకైక నామం యేసుక్రీస్తు నామమే తప్ప
వేరొక నామము లేదు. ఏ దేవుడు మన కోసం రక్తం చిందించలేదు, ఏ మనుషుడు మన కోసం మరణించలేదు. వాడు స్వార్థం కోసం, వాని యొక్క ఆశలు నెరవేర్చుకోవడం కోసం నిన్ను అడ్డు పెట్టుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు స్వార్థం కోసం కాదు, నీ కోసం ఒక రాజ్యాన్ని కట్టాడు. చపలగొట్టు. అది సుందరమైన రాజ్యం, దాని పేరు నూతన యెరూషలేము అనే పట్టణం. స్తోత్రం కలుగును గాక. ఆ పట్టణంలో నీవు ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. ఆ రాజ్యంలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆ రాజ్యంలో ఆకలి దప్పులు లేవు, కన్నీళ్ళు లేవు, నిట్టూర్పు లేదు, దుఃఖం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆ రాజ్యానికి ఆయనే వెలుగు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి మర్యాదగా. మరి ఏం చేస్తున్నారు కింద? ప్రభు ఆయన మీకోసం ఒక మంచి రాజ్యం కట్టాడు. ఆ రాజ్యంలోకి ప్రవేశించాలంటే నేను దుష్టకాలం నుంచి విడుదల చేశాడు ఆయన. చూడండి, మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. పిరికివారును, అవిశ్వాసులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరినూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండములో వారు పాలు పొందుతారు. దేంట్లో పాలు పొందుతారు? అగ్నిగుండంలో పాలు పొందుతారు. బైబిల్ అంటుంది, అగ్ని ఆరదు, పురుగు సావదు. నీవు ఇక్కడ ఎట్లాగైనా ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చు. ఎవరైనా నీ మీద మరి కేసు పెట్టి లోపలే పిచ్చిన డబ్బు కట్టి నువ్వు బయటికి రావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ద్వారా బయటికి రావచ్చు. కానీ బైబిల్ అంటుంది, నీవు పరలోకంలో ప్రవేశిస్తే నువ్వు అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తావు. అగ్నిగంధకాలలోకి వెళితే ఏ ప్రెసిడెంట్ రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ ఎంపీ రాడు, ఎవడొచ్చి నిన్ను తప్పించలేడు. ఎందుకంటే పిరికి వాళ్ళు, అసహ్యులు, ఇంకెవరు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, చీటికి మాటికి అన్నిటికీ అబద్ధాలు ఆడుతుంటారు. ఆమేన్. అన్ని అబద్ధాలే. అబద్ధానికి జనకుడు ఎవరు? ప్రార్థన రాలేదు ఏందమ్మా అని అంటే కడుపు నొప్పిగా ఉందని వస్తుందే. పక్కన వాళ్ళు చెప్తారు, లేదండి ఆమె కడుపు నొప్పి కాదు, ఆటోకు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి. ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి. స్తోత్రం కలుగును కాదు. ఆమేన్. అబద్ధాలు, నోటి నిండా అబద్ధాలు. ఎక్కడికి 500 రూపాయలు అని అడిగితే నాకు దొరికినాయి అంటే వస్తుందే. దొంగతనం చేసింది, అబద్ధం. భర్తతో భార్య అబద్ధం. ఎవరిది ఫోను? ఎందుకు వచ్చింది కాల్? కట్ చేస్తున్నావేంటి అని భార్య అడిగింది అనుకో, లేదులే మా వానరు ఈ సీటుకి మాటికి ఇసుకెత్తున్నాడు. వానరు అంటే ఎవరు? దేవునికి స్తోత్రం కలుగున్నారు. వానరు ఎవరండి? వానరు ఎవరని ఎతికి చూస్తే అసలు ఆడ మనిషికి ఎక్కువ అనుమానం. ఎదుగు చూస్తే ఆ మనిషి వేరే మనిషి. ప్రైజ్ ది లార్డ్. అదేంటి మగోడు పేరు పెట్టావు ఆడ మనిషికి? నీకేట తెలుసా? నేను వేరే ఫోన్ నెంబర్ నుంచి చేసేలేని. అర్థమైందండి? భార్యతో భర్త అబద్ధం, కోడలు వచ్చి అత్తతో అబద్ధం, అత్త చూసి కోడలకు కూడా అబద్ధం. అన్ని అబద్ధాలు. దేవుడు నమ్ముకున్న వాళ్ళంతా అబద్ధాల మీద వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు నీవు అబద్ధం ఆడితే ఎక్కడికి వెళ్ళిపోతావయ్యానంటే అగ్నిగంధకాలతో మండు గుండంలోనికి ప్రవేశిస్తావు. విశ్వాసి అబద్ధం ఆడుతుంది, సేవకుడు కూడా అబద్ధం ఆడుతుంది. ఏమన్నా ఫోన్ ఎత్తలేదంటే చూసుకోలేదు అమ్మా వస్తుందే. ప్రైజ్ ది లార్డ్. బెదరు ఫోన్ ఎత్తలేదు, ఫోన్ చేశాను, నేను సైలెంట్లో ఉంది, నేను చూసుకోలేదన్నా. ఫోన్ ఎత్తలేదు ఏంటంటే ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే బయటికి వెళ్ళి ఇట్లా వచ్చేసి నీ ఫోన్ ఆగిపోయిందండి. దేవుని స్తోత్రం.
ఆమేన్. వీడు మాటల్లో పడిపోయాడు, వీడు అబద్ధాలు పోరు. మనిషి ఈరోజు బైబిల్ నమ్ముకొని బైబిల్ యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్న జీవితంలో నోటి నిండా అబద్ధాలు ఉండటం వల్ల అబద్ధికుడు వెళ్ళి ఎక్కడ పడిపోతాడు? మీరు చెప్పండి. బైబిల్ చెబుతుంది చక్కగా అగ్ని గంధకాలలో పడిపోతాడు. అందుకని సేవకుడైనా విశ్వాసులైనా ఇంకెవరైనా సరే అబద్ధాలు ఆడకూడదు. ఏమాడకూడదు? అబద్ధానికి జనకుడు ఎవరు? సైతాను గాడు. అది సైతానికి మనం ఎక్కువగా సపోర్ట్ ఇచ్చినట్లు. అందుకని నీ నోటితో ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. స్తోత్రం కలుగును గాక. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడని, జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. చప్పట్లు గట్టిగా. Praise the Lord. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. నీ శ్రేష్టమైన కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతి గానమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా. హల్లెలూయా. మన నోట ఏముండాలి? మీరు చెప్పండి, ఏముండాలి మన నోట? కిల్లియా? మీరు చెప్పండి, కిల్లియా పొగాక? స్తుతి గానం. చప్పలగొట్టు గట్టిగా. ఏ గానం ఉండాలి? స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ యేసు ప్రభు ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఘనత ఉంటుందో అక్కడ ప్రభు సంచరిస్తాడు. హల్లెలూయా. కనుక నీ నోట దేవుని పాటే ఉండాలి, కానీ వేరే మాట అబద్ధాలు ఉండకూడదు. ఆమేన్. సహోదరి ప్రార్థనకి రాకపోతే కలిసి ప్రార్థన చేసి వద్దామని వెళ్ళాను నేను. ఏమో ప్రార్థన రాలేదని.
అన్నయ్య నాకు కుదరలేదు, అప్పుడే పనులు అయిపోయినాయి, వద్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోయింది కదా, ముగించేస్తారేమో, ముగింపులో వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుకుంటారేమో అని ఆగిపోయాను అన్న అన్నదాన్ని. అసలు రహస్యం ఏంటంటే వాళ్ళ పిల్లోడు చెప్పాడు, మేమందరం కలిసి ఒక చర్చికి వెళ్ళామన్నా, వేరే చర్చికి అని. దేవునికి స్తోత్రం. ఆ మాట చర్చికి వెళ్ళామని చెప్తే మనం ఏమంటాం, ఎందుకు వెళ్ళవు అని అంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అట్టేముందమ్మా, వెళ్తే వెళ్ళావు, మంచిదే కదా అని చెప్పి మనం అనేవాళ్ళం. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆమెకి తెల్లని మచ్చ ఒకటి కంటి కింద వచ్చింది. ఎక్కడ కంటి కింద మచ్చ వచ్చింది, మచ్చ వచ్చింది. అదేంటంటే అది తెల్ల బొలిలాగా వస్తూ ఉంది, సోకుతుంది. ఇదంతా సోకుతా ఉన్నప్పుడు ఆమె నాతో చెప్పింది, ఏమంటే పాస్టర్ గారు, ఆ రోజు నీతో నేను అబద్ధం ఆడేనంది. ఏమాడిందంటే ఆమె అబద్ధం ఆడేనంది. ఏమాడేవమ్మా అన్న. వేరే చర్చికి వెళ్ళాము, కానీ ఆ రోజు నాకు కుదరలేదని చెప్పిన మాట వాస్తవమే. అబద్ధం ఆడినందుకేమన్నా ఈ మచ్చ వచ్చిందా అని అంది. నాకేం తెలుసమ్మా, ఇంకేం చేసావు దేవుడి సన్నిధిలో, అది మనం ప్రార్థన చేద్దాం, ప్రభువే తీసేస్తాడు, ఎట్లా వచ్చింది అట్లా పోతుందిలేమ్మా అని చెప్పాను. అది చిన్నగా ఎదుగుతా తలలో కూడా పాకింది. దేవునికి స్తోత్రం. తలలో కూడా పాకి తలలో కూడా గుల్లలు లేసి వాసన కంపు. ఏం కంపు? వాసన కంపు. అబద్ధమే ఆమె జీవితానికి శాపంగా మార్చబడిపోయింది. బైబిల్లో గెహజీ అనేటువంటి వ్యక్తి కూడా అట్లాగే దైవజనులు చెప్పినట్టు వినకుండా నైమాన్ ఆయన వెళ్తున్నటువంటి రథం వెంట పరిగెత్తుకొని వెళ్ళి ఆయన దైవజనుడు వద్దు అన్నటువంటి ఆయన యొక్క వస్త్రాలు, డబ్బు, వెండి, బంగారం తెచ్చిపెట్టుకున్నాడు. అందువల్ల అతనికి ఏమొచ్చింది? తెల్లని కుష్టు. ఏమొచ్చింది? కుష్టు. అందుకని దైవజనులతో మనం అబద్ధాలు ఆడకూడదు. ప్రైజ్ ద లార్డ్. అంటే విశ్వాసులతో ఆడుకోవచ్చు అని కాదు. దేవుడి బిడ్డల నోట ఏముండకూడదు చెప్పండి? అబద్ధాలు ఉండకూడదు. అబద్ధం ఆడేవా నువ్వు పోయి ఎక్కడ పడిపోతావు? బైబిల్ ఏం చెప్పిందిడా? అగ్నిగంధకాలలో మండే గుండంలో పడిపోతావు. ఆ గుండాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. స్తోత్రం కలుగును గాక. ప్రస్తుతం దుష్టకాలంలో మనం ఉన్నాం. ఈరోజు అబద్ధక బోధకులు అనేక మంది బయలుదేరుతున్నారు. అనేక రకాలుగా గొర్రె చర్మాన్ని కప్పుకొని లోపల తోడేల స్వభావం కలిగి ఈరోజు మనుషుల మధ్యలోనికి ప్రవేశిస్తూ వస్తూ ఉన్నారు. అనేకులు అనేక రకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ పండు తినని ఆ అవ్వకి ఏ విధంగా అయితే చెప్పిందో సాతాను, ఆ విధంగా నిన్ను ప్రశ్నించి దేవుని సన్నిధి నుంచి తప్పించి అదో పాతాళానికి ఈడ్చుకుని వెళ్ళడానికి సాతాను ప్రయత్నిస్తున్నటువంటి దినాలు ఈ దినాలు. ఇలాంటి దినాలలో నీవు ఎక్కువగా దేవుని యొక్క కాపుదలలో ఉండాలని ప్రభు నిన్ను ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. ఆయన చేసిన త్యాగం అలాంటిది. స్తోత్రం కలుగును గాక. నీకోసం రక్తపు ముద్దగా మార్చబడ్డాడు ఆయన నిలువెల్లా ఆయన రక్తంతో నింపబడిపోయాడు. చివరి బొట్టు వరకు తన రక్తాన్ని మన కొరకు చిందించినవాడు. కేవలం ఆయన మనలను సింహాసనం మీద కూర్చోబెట్టాలని, ఆయన అది చూసి పరవశించిపోవాలని ఆయన నీ నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. అయితే మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? నీ నడక ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం వాక్యాన్ని అనుసరించి నడుస్తుందా, లేక నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నావా? వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దైవజనులు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని సూటిగా నీకు ప్రభు అనుగ్రహించినప్పుడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా నన్ను సింహాసనానికి వారసురాలుగా మార్చడానికి నా కోసం నువ్వు రక్తం చిందించావు,
కాబట్టి ఇదిగో నా జీవితం ప్రభువా, నేను నా నోటితో చేసిన పాపం కానీ, కంటితో చేసిన పాపం కానీ, నా దేహంతో చేసిన పాపం కానీ ఇక మీదట నేను చేయక దాన్ని మానుకొని పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నేను జీవిస్తానయ్యా. నీవు నా కోసం చిందించిన రక్తం కొరకు స్తోత్రం అని నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టాల్సిన రాత్రి ఈ రాత్రి. దయచేసి అందరూ ఒక్క క్షణం లేచి నిలబడదాం. నిలబడిన నీవు ఆకాశం వైపు చేతులు చాపి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దుష్టకాలములో మేము జీవిస్తున్నాం. ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాటను బట్టి మేము నడవాలి? ఎవరి మాటను బట్టి మేము ఎదగాలి? ఏంటి నా బ్రతుకు, నా జీవితం ఏంటి? అయ్యా, నీ రాజ్యంలో నీ సింహాసనంపై నేను కూర్చోవాలని నీ ఉద్దేశం, నీ ఆశ ప్రభువా. అయితే నీవు నా కోసం రక్తాన్ని చిందించిన వాడవు అయ్యా. నా కోసం నువ్వు మరణించిన వాడు, నా కోసం నీవు ముళ్ళ కిరీటాన్ని సహించిన వాడు, నా కోసం నాయనా శిలువ మరణాన్ని అనుభవించిన వాడు అయ్యా. కనుక ఈ రాత్రి నా ప్రాణాత్మ శరీరాలు నీకు అప్పగిస్తున్నాను అయ్యా. నా నోటితో చేసిన అబద్ధాలు క్షమించు. ఈ దుష్టకాలంలో నన్ను తప్పించడానికి నువ్వు ఎంతో ఇష్టపడ్డావు. థ్యాంక్ యూ జీసస్ అని చేతులెత్తి మనసారా ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్న సమయం. దుష్టుడు నిన్ను అనేక రకాలుగా ప్రేరేపిస్తూ నిన్ను పెడదావలో నడిపించడానికి, నీవు ఇష్టపడే మనుషుల్లో సాతాను ప్రవేశించి నీకు నేర్పుగా చెప్తుంటది చెడిపోవటానికి. గనుక బైబిల్ వాక్యాన్ని నీవు చూడాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి. నీవు చేసిన దోషాలు నీకు తెలుసు. అవి నీ మీద అగ్ని వలె పడకమునిపై చేతులెత్తి అయ్యా నువ్వు కడుగు, పరిశుద్ధపరచు. నా కోసం నీవు మరణమయ్యావయ్యా. yes Jesus, ఈ దుష్టకాలంలో ఉన్నానయ్యా. రకరకాల మాటలు, కానీ వారి మాటల వల్ల నేను పడిపోకుండా నీ శిలువ మరణాన్ని పరిశ్రమగా ఉంచుకొని నా మనసు అపవిత్రం కాకుండా, నా హృదయం అపవిత్రం కాకుండా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. అది నీ కృపే. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సింహాసనంలో కూర్చోవాలి, అది ఆయన ఉద్దేశం. దుష్టకాలం నుంచి నేను తప్పించిన దేవుడు, దుష్టుడి తలంపుల్లోంచి విడుదల చేసిన దేవుడు, దుష్టుని చేతుల్లోంచి విడుదల చేసిన దేవుడు. నిన్ను ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడి అవమానంగా ప్రవర్తించారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో, వారి ఎదుట నిన్ను గణపరిచే దేవుడు, నిన్ను తలగా మార్చే దేవుడు, నిన్ను హెచ్చించిన దేవుడు. Thank you, Father. Thank you, Lord. Thank you, loving heavenly Savior. నీవే యేసయ్యా, 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 నీవే యేసయ్యా,
ఆమేన్. నీ చేతిలో మరుగైనా నన్ను విస్తరింప చేయుటకు, నీ చేతిలో మరుగైనా నన్ను విస్తరింప చేయుటకు, విడిపించితివి నీ కృపతో, విడిపించితివి నీ కృపతో, నా శత్రువుల చేతిలో నుండి, నా శత్రువుల చేతిలో నుండి. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. చప్పట్లు. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. చప్పట్లు గట్టిగా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. రిబాషబరలక. ఆమేన్. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే, నీవే యేసయ్యా, నీవే, నీవే యేసయ్యా. ఆమేన్. నీవే, నీవే యేసయ్యా. రిబాషబబబబబబ. ఓ రిబాకతురబబబరబాష. నీవే, నీవే యేసయ్యా, నీవే, నీవే యేసయ్యా, 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 నీవే, నీవే యేసయ్యా, నీవే, నీవే యేసయ్యా, నీవే, 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 నీవే. రిబాబాబాబాబాబాష్. ఓ జీసస్. రిబాకతురబాబాబాబాష్. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. ఆమేన్. ఫైర్ బాప్టిజం. ఆమేన్. రిబాబాబాబాబాషబరల తిరిబికతురబాబాబాబాష్. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ చివరి రాత్రి కోరికను మీరు భారమెత్తి నడిపించారు. చెప్పబడిన ప్రతి మాట వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. వారు చేసుకున్న తీర్మానాన్ని స్థిరపరచండి. నీ రాజ్యానికి వారసులుగా మార్చుకోండి. అనేక మార్లు ఇలా సభలను నిర్వహించినట్లు ఆశీర్వదించండి. నీ బాహుహస్తాన్ని చాపినందుకు స్తోత్రం. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ దుష్టుని ఆలోచనలకు లోబడకుండా నీ రక్తమును తండ్రి ముచ్చరిస్తూ కడగబడిన వారై నిత్యరాజ్యానికి వారసులవుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును తీర్మానించిన వారికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.